శ్రీలంక టూర్కు టీమిండియా రెడీ అయింది. ఈ నెల 22న లంక గడ్డపై అడుగుపెట్టే అవకాశం ఉంది. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గైడెన్స్లో భారత జట్టు బరిలో దిగబోతుంది. కొత్త కెప్టెన్ సూర్య టీమిండియాను నడిపించబోతున్నాడు. శ్రీలంకతో తొలి టీ20 ఈ నెల 27న జరగబోతుంది. ఇప్పటికే టీ20ల నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పారు. సీనియర్లు లేకుండా ఇటీవలే జింబాబ్వే టూర్లో భారత్ పర్యటించింది. 4-1 తేడాతో సిరీస్ గెలిచింది. కానీ ఆ సిరీస్ తర్వాత భారత జట్టు మారిపోయింది. ఇప్పటికే లంకతో సిరీస్ కోసం 15 మందితో సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ తీసుకున్న కొందరు ప్లేయర్లు మళ్లీ టీంలోకి ఎంట్రీ ఇచ్చారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్, సిరాజ్ జట్టులోకి వచ్చేశారు. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, అవేష్ ఖాన్, ధ్రువ్ జురేల్ లంక టూర్కు దూరమయ్యారు. 15 మందిలో నుంచి బరిలో దిగే 11 మంది ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఓపెనర్లుగా గిల్, యశస్వి జైస్వాల్ బరిలో దిగడం ఖాయమే. జింబాబ్వే టూర్లోనూ చివరి 3 మ్యాచ్ల్లో ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేశారు. మెరుగైన ఫామ్లోనే ఉన్నారు. లంక టూర్లోనూ యువ ప్లేయర్ల నుంచి టీం మేనేజ్మెంట్ శుభారంభాలను కోరుకుంటుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అడ్వాంటేజ్ అవుతుందని నమ్ముతుంది. లంక టూర్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా గిల్ బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. ఓ రకంగా గిల్పై బాధ్యత పెరిగిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వన్డౌన్లో రిషబ్ పంత్ బరిలో దిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి టీ20 వరల్డ్ కప్లో పంతే నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్ చేశాడు. దూకుడు చూపించాడు. లంక టూర్లోనూ పంత్ మెరుపులు మెరిపించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటుంది. కొత్త కెప్టెన్ సూర్య ఎప్పటిలాగే 4వ స్థానంలో బరిలో దిగబోతున్నాడు. మిడిల్ ఆర్డర్లో కీలకం కాబోతున్నాడు. గతంలో 2 సిరీస్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన స్కైపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. రెగ్యులర్ కెప్టెన్గా బ్యాటింగ్లో మరో లెవెల్ చూపించాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 5వ స్థానం కోసం రియాన్ పరాగ్, శివం దుబే పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. కానీ దుబే వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. టీ20 వరల్డ్ కప్తో పాటు జింబాబ్వే టూర్లోనూ యువ ఆల్రౌండర్ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ కీలకం కాబోతున్నారు. ఫినిషర్లుగా టీమిండియాకు అడ్వాంటేజ్ కాబోతున్నారు. స్పిన్ విభాగాన్ని అక్షర్ పటేల్, రవి బిష్నోయ్ నడిపించే అవకాశం ఉంది. అయితే వాషింగ్టన్ సుందర్ కూడా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. హర్షదీప్ సింగ్, సిరాజ్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. జింబాబ్వేతో ఆఖరి టీ20లో హాఫ్ సెంచరీ కొట్టిన సంజు శాంసన్ బెంచ్కు పరిమితమయ్యేలా ఉన్నాడు.